వందనాలు ప్రభువా. ఇదిగో నా తండ్రి, ఈ ప్రాముఖ్యమైన సమయంలో తండ్రి మీరు మాతో ఉండండి ప్రభువా. ఇంతవరకు నిన్ను స్తుతించాము, ఆరాధించాము, నీ నామాన్ని ఘనపరిచాము తండ్రి, నీ నామాన్ని హెచ్చించాము. ఈ సమయంలో ప్రభువా మీరు మాతో మాట్లాడండి దేవా. మీరు మాట్లాడితే మాకు క్షేమము తండ్రి, మీరు మాట్లాడితే మాకు అభివృద్ధి, మీరు మాట్లాడితే మాకు సంతోషము దేవా. మీరు మాట్లాడితే సంపూర్ణమైనటువంటి జ్ఞానము మాకు విడుదలవుతుంది తండ్రి. ఇవన్నీ కూడా నా తండ్రి మేము పొందుకోవాలంటే మొదటిగా నీతిని, రాజ్యాన్ని వెతికి అయ్యా నీ సన్నిధిలో స్థిరమైన మనస్సు కలిగి వినగలిగిన చెవిని గ్రహించగల మనస్సు ప్రతి బిడ్డకు దాయిచ్చేయండి ప్రభువా. అయ్యా ప్రతి హృదయము యేసు నామములో నీ వైపు త్రిప్పబడునుగాక. మొదకు నడిపించి సహాయం చేయమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. భయపడకు, నేను నిన్ను ఆశీర్వదిస్తా. భయపడకు, నేను నిన్ను ఆశీర్వదిస్తా. నేను నీకు తోడుగా ఉంటా. హల్లెలూయా, హల్లెలూయా కదా. దేవుడి రోజు మనకు చెప్తున్నటువంటి మాట, మనతో మాట్లాడుతున్నటువంటి వాక్యము, నేను నీకు తోడుగా ఉన్నా, భయపడొద్దు. ఏ భయమున్నా దేవునికి అసాధ్యమైనది ఏది కూడా లేదండి. సమస్తము దేవునికి సాధ్యమే. మనకు అసాధ్యము, మనము అసాధ్యం అనుకుంటాం, ఇది జరగదనుకుంటాం. హల్లెలూయా, హల్లెలూయా. మరి యెషయా గ్రంథము 43 మొదటి వచనం చదువుకుందాం. అయితే యాకోబు, నిన్ను సృజించిన వాడగు యెహోవా. ఎవరు సృజించారట మనల్ని? చూడండి, యాకోబుతో మాట్లాడుతున్న దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. మనల్ని దేవుడు సృష్టించాడు, ఈ లోకంలో ఉన్నవారు కాదండి. సృజించిన వాడగు యెహోవా, ఇశ్రాయేలు నిన్ను నిర్మించిన వాడు ఈలాగూ సెలవిచ్చుచున్నాడు. నిన్ను సృజించాడు, నిర్మించాడు కదా. నిన్ను సృష్టించుకున్నాడు, నిన్ను నిర్మించుకున్నాడు. ఎందుకో తెలుసా? దేవుడు అంటున్నాడు, ఈలాగు సెలవిచ్చుచున్నాడు, నేను నిన్ను విమోచించి ఉన్నా. హల్లెలూయా. ఏం చేశాడట? విమోచించుకున్నాడండి. వెండి బంగారములు పెట్టి తీసుకోలే యేసయ్య మనల్ని. తన స్వరక్తం ఇచ్చి నిన్ను నన్ను కొనుక్కున్నాడు. హల్లెలూయా. ఏమిచ్చాడండి? రక్తం ఇచ్చాడు. రక్తము, పరిశుద్ధమైన రక్తము, నీ కోసము నా కోసము ఆ కల్వరిగిరిలో వెల చెల్లించేశాడు. ఈ లోకంలో మనం పడిపోయిన స్థితిలో, అంధకార స్థితిలో, భయంకరమైన స్థితిలో, బలహీనులుగా, శక్తిహీనులుగా పడి ఉన్న మనల్ని పేరు పెట్టి పిలుచుకున్నాడు. తన సొత్తుగా మనల్ని మార్చుకున్నాడండి. నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. హల్లెలూయా. మనందరికి పేర్లు ఉన్నాయిగా. నీ పేరు పెట్టుకొని దేవుడు పిలుచుకున్నాడండి. భయపడకండి. దేవుడు అంటున్నాడు, నేను నిన్ను పేరు పెట్టి పిలుచుకున్నా, నీవు నా సొత్తు. ఎలా పిలుచుకున్నాడు? మనం చేసిన తప్పిదములకు, మనం చేసిన తప్పిదములకు, దోషముల కొరకు ఏం వెల చెల్లించాడు? ఆయన పరిశుద్ధమైన రక్తాన్ని వెలకట్టి మనల్ని కొనుక్కున్నాడు. నువ్వు ఇప్పుడు ఎవరి సొత్తు? ఎవరు ఆయన నుంచి విడిపించే శక్తి ఎవరికి లేదు. అలాంటి శక్తిమంతుడైన దేవుణ్ణి మనము తెలుసుకున్నాం, ఆయనను వెంబడిస్తున్నాం, ఆయన ద్వారా బ్రతుకుతున్నాం. మనం ఏమనుకుంటున్నాం మరి? భయపడుతున్నారా? దేవుడు అంటున్నాడు, భయపడకు, నేను నా స్వరక్తం ఇచ్చి నిన్ను కొనుక్కున్నాను, నీవు నా సొత్తు, భయపడనవసరం లేదు. హల్లెలూయా. దేవుడు అంటున్నాడు, నేను నీకు తోడై ఉంటా, నువ్వు చేసే ప్రతి పనిని. చూడండి, భయపడకము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నా, నీవు నా సొత్తు. 5వ వచనంలో కూడా అంటున్నాడు, భయపడకము, నేను నీకు తోడై ఉన్నాను, తూర్పు నుండి నీ సంతానమును తెప్పించెదను, పడమటి నుండి నిన్ను సమకూర్చి రప్పించెదను. హల్లెలూయా. దేవుడు అంటున్నాడు, ప్రతి దిశకు నేను ఆజ్ఞాపిస్తా, నీకేం అవసరమో దేవుడు నీకు ఇప్పిస్తాడంట. హల్లెలూయా. నువ్వు నమ్మి విశ్వాసంతో
ప్రార్థన చేయి, భయపడకు. దేని గురించి ఆలోచిస్తున్నావు? కుటుంబం గురించా, పిల్లల గురించా, మీ సమస్యల గురించా, అప్పుల గురించా, దేని గురించి నువ్వు ఆలోచిస్తున్నావు? దేవుడు అంటున్నాడు ఈరోజు, నువ్వు భయపడకు, నేను నీకు తోడుగా ఉన్నా, నీకు మార్గము తెలియజేస్తా. నేను నీకు తోడుగా ఉన్న దేవుడను. మర్చిపోతున్నావా? ఎన్నో శ్రమల నుంచి నిన్ను ముందుకు నడిపించలే దేవుడు? ఇంతకుముందు ఎన్ని అద్భుతాలు చూసావుగా. నువ్వు అద్భుతం చూసే దేవుని దగ్గరికి వచ్చినావుగా. ఊరికేనే రాలేదు మనం కదా. ఒక్కొక్కరి జీవితంలో ఒక్కొక్క అద్భుతం దేవుడు చేస్తాడు. అందుకే దేవుని సన్నిధికి వచ్చాం. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే మరి దేవుని సన్నిధిలో మనకు అభివృద్ధి ఉంది, ఆశీర్వాదం ఉంది, భయపడొద్దని చెప్తా ఉన్నాడు. 3 విషయాలు తెలుసుకుందామండి ఈరోజు. భయపడొద్దు, దేవునిలో మనకు అభివృద్ధి ఉంది. అభివృద్ధి కావాలంటే ఏం చేయాలా? హల్లెలూయా. మనం ఊరికేనే ఐడియల్గా వాక్యం చదివి సరిపోదు, దాని ప్రకారం మనము నడుచుకోవాలని దేవుని చిత్తం. హల్లెలూయా. చూడండి, మనం సంతోషంగా ఉండాలని దేవుడు ఇష్టపడుతున్నాడు, భయపడకుండా ఉండాలని దేవుడు ఇష్టపడుతున్నాడు, అభివృద్ధిలోనికి రావాలని ఇష్టపడుతున్నాడు. 3 విషయాలండి ఈరోజు. భయపడొద్దు, సంపూర్ణమైన సంతోషంలో మనం ఉండాలి, అభివృద్ధిలోనికి రావాలి. ఇది దేవుని చిత్తం అయ్యిందండి. అర్థమైందా? మొదటిగా భయపడుతున్నారా? పరిస్థితులు అలా ఉంటాయి మనకు కొన్ని కదా. మనం అనుకుంటాం, నోటితో ఉచ్చరిస్తాం, దేవానికి స్తోత్రం అంటాం, ఒకవైపు భయం అనిపిస్తుంది, అబ్బో ఏమవుతుందో ఏమో. అది కాదండి. ద్విమనసు ఉండొద్దు. దేవుని మీద భారమేవియు, దేవునితో మాట్లాడు, తప్పకుండా నెరవేరుస్తాడు. ద్విమనసు కలిగి ఉంటే నువ్వేమీ పొందుకోలేవని యాకోబు పత్రికలో మనం చదువుకున్నాం. ఇప్పుడు ద్విమనసు కలిగిన వాళ్ళు ఎలాగంట? తరంగములను పోలి ఉంటారు. అంటే స్థిరత్వం ఉండదు. అలలు ఇట్లా వస్తూ ఉంటాయి, మళ్ళీ వెనక్కి పోతాయి, మళ్ళీ వస్తాయి, వెనక్కి పోతాయి. మన హృదయము ఆలోచన ఆ విధంగా ఉండకూడదు. మన హృదయ ఆలోచన ఎలా ఉండాలా? నా దేవుడు భయపడొద్దన్నాడు, భయపడను, అంతే కదా. అలా నువ్వు నిర్ణయించుకుంటే గనక దేవుడు నీకు తోడుగా ఉంటాడు. ఎందుకంటే భయపడద్దు అని సెలవిచ్చిన దేవుడు నీకు భయంకరమైన పరిస్థితుల నుంచి తప్పిస్తాడు. నువ్వే పరిస్థితి గుండా వెళ్తున్నావు, ఎలా వెళ్తున్నావు దేవునికి తెలుసు. మనుషులకు తెలియకపోవచ్చు, దేవునికి సమస్తము తెలుసు. నీ పరిస్థితి తెలుసు, నీ హృదయ అంతరంగమును కూడా దేవుడు చూస్తున్నాడు. నువ్వు దేవుని వాక్యాన్ని ఎలా రిసీవ్ చేసుకుంటున్నావు, ఎలా దేవుని సన్నిధిలో నువ్వు నడుపుతున్నావు. సరే, దేవునికి స్తోత్రం. సంపూర్ణమైన సంతోషం కలగాలని దేవుని చిత్తమైంది. ఆయన సన్నిధిలో మనకి సంతోషం ఉందండి, సంపూర్ణమైన సంతోషం. కీర్తనల గ్రంథము 16వ అధ్యాయము 11వ వచనం. జీవ మార్గమును తెలుసుకోవడానికి ఆదివారం వస్తున్నామండి. ఏ మార్గము? ఇప్పుడు నడుస్తున్న మార్గములు కావండి ఇవి. ఈ మార్గములకు ఆ మార్గములకు చాలా వ్యత్యాసం ఉంది. ఇది లోకానుసారమైన మార్గము, అది దైవ చిత్తానుసారమైన మార్గము. ఇది లోకానుసారమైన మార్గము, అది పరలోక మార్గము. ఈ మార్గంకు ఆ మార్గంకు చాలా వ్యత్యాసం ఉంది. భూమికి ఆకాశంకి ఎంత ఉన్నతముగా ఉందో దేవుని తలంపులు మన ఎడలంతా ఉన్నతంగా ఉన్నాయి. మనము నమ్మాలా. నమ్మితే నిజంగా ఉన్నత స్థితిలో మనం ఉంటాం. నమ్మాలా, ప్రార్థన చేయాలా, విశ్వసించాలా, ప్రార్థన చేయాలా కదా. మార్క్స్ వార్త చదివారండి, కీర్తనలు 16:11. జీవ మార్గమును మాకు తెలియజేయుదువు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు, నీ సన్నిధిలో సంపూర్ణమైన సంతోషము కలదు, నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. హల్లెలూయా. ఏంటట? దేవుని సన్నిధిలో ఏముంది? 3 విషయాలు ఉన్నాయి అక్కడ కదా. ఒకటి, జీవ మార్గము తెలియజేయడానికి మనం తెలుసుకోవడానికి వస్తున్నాము. రెండవదిగా సంపూర్ణమైన సంతోషము. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొట్టండి ఒకసారి. సంపూర్ణమైన సంతోషం. కొంచెం సంతోషం ఉండొద్దండి. శ్రమలన్నీ మర్చిపోండి, అన్నీ మర్చిపోండి. ఎందుకో తెలుసా? దేవుని సన్నిధిలో సంపూర్ణమైన సంతోషం నువ్వు పొందుకుంటే ఈ సంతోషం నీతో పాటు నీ ఇంటికి వస్తుంది. నువ్వు ఇక్కడ కూడా ఇంట్లో ఉన్నట్టుగా ఉంటే వాక్యం ఏం పని చేయదండి. ఈ వాక్యము నీలో పని చేయదు. ఎందుకంటే నీ మనసంతా కూడా నీ పరిస్థితులు చుట్టే తిరుగుతుంది కాబట్టి దేవుని వాక్యానికి నీ హృదయంలో చోటు ఉండదు. విన్నా కానీ ఏదో వింటున్నాను అన్నట్టుగా ఉంటావు. అలా ఉండకూడదు.
దేవుని సన్నిధికి మనం ఏంటి? వాక్యం వినడానికి వచ్చాము. వాక్యం ద్వారా సంతోషం పొందుకోవడానికి వచ్చాము. ఎలాంటి సంతోషము? సంపూర్ణమైన సంతోషము. హల్లెలూయా. మరి దేవుడు అంటున్నాడు, నా కుడి చేతిలో నిత్యము సుఖం అంటండి. ఒక్కసారి కాదు, ఒక్కరోజు కాదు. అంటే నువ్వు పూర్తిగా దేవుణ్ణి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. నిత్యము నువ్వు సుఖంగా ఉంటావట. మీరు అనొచ్చు, అమ్మ శ్రమలు రావా? వస్తవి. ఆ శ్రమల్లో కూడా నువ్వు సంతోషపడతావు. ఎందుకో తెలుసా? పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను నడిపిస్తాడు కాబట్టి నువ్వు భయపడవు. పరిశుద్ధాత్మ దేవుడు నీకు తోడుగా ఉంటాడు కాబట్టి నువ్వు పరిస్థితులను చూసి భయపడవు. ఆ స్టాండర్డ్కి మనం రావాలి. హల్లెలూయా. ఇప్పుడే ఎల్కేజీలో ఉన్నామో యూకేజీలో ఉన్నామో మీరే తెలుసుకోవాలా. హల్లెలూయా. శ్రమలు వచ్చినప్పుడు కూడా నువ్వు భయపడకుండా దేవుని సన్నిధిలో యథావిధిగా ప్రార్థన చేస్తూ నువ్వు నడవగలిగితే దేవుడు అన్నట్టుగా నిత్య సుఖములు మనకు దొరుకుతాయండి. హల్లెలూయా. కాబట్టి మనము నిత్యము దేవుణ్ణి ఆరాధించే బిడ్డలుగా ఉండాలి. హల్లెలూయా. మరి ఇంకో విషయం తెలుసుకుందాం. సరే, ఈ నిత్య సుఖము ఆనందము మనకు దొరకాలంటే దేవుని సన్నిధిలో కొన్ని విడిచిపెట్టాలి, కొన్ని హత్తుకోవాలి కదా. కొన్ని విడిచిపెట్టాలి, కొన్ని మనము పట్టుకోవాలి. హల్లెలూయా కదా. నేను ఎప్పుడు చెప్తా ఉంటాను, గలతీయులకు రాసిన పత్రిక 5:21 ఆత్మఫలములున్నాయి. మనం ఎప్పుడు కూడా అవి చదువుకోవాలా. గలతీయులకు రాసిన పత్రిక 5 చదవండి ఒకసారి. 21 ఆత్మఫలములు ఉంటాయి. అంతకు ముందుగా మరి శరీరానుసారమైన కొన్ని వాటిని మనం విడిచిపెడితే ఆత్మానుసారంగా మనము జీవించగలుగుతాం. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. వచనం చెప్పమ్మా. 18 5:18 ఒకసారి అండర్లైన్ చేసుకుందాం. మనం కొన్ని విడిచిపెట్టాలండి. అవి శరీర కార్యములు. అవి మనలో ఉంటే గనక ఆత్మ కార్యములకు అడ్డు. నీకు ఆత్మకార్యములు జరిగినప్పుడు సంపూర్ణమైన సంతోషం. ఆత్మకార్యములు జరిగినప్పుడు నువ్వు సంపూర్ణంగా ఆనందం పొందుకుంటావు. ఈ శరీర కార్యములు ఏవైతే మనల్ని డిస్టర్బ్ చేస్తున్నాయో వాటికి మనం విడిచిపెట్టినట్లయితే ఆత్మ ఫలములు మనము పొందుకుంటాం. అర్థమవుతుందా? చదువమ్మా. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. అవేవనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధము, కక్షలు, భేదములు, విమతములు, అసూయ, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. ఇవన్నీ కూడా దేవునికి ఇష్టం లేవండి. ఇందులో మనం ఎన్ని కలిగి ఉన్నామో మీరు అండర్లైన్ చేసుకోండి. వాటిని ఏం చేయాలి? మనము తుడిచివేయాలి. వాటి నుంచి దూరంగా ఉండాలి. ఎందుకు? నీకు నిత్య సుఖములు కావాలి కదా. దేవుని సన్నిధిలో ఆశీర్వాదం కావాలి కదా. దేవుడు చెప్పినట్టుగా మనం పొందుకోవాలి కదా. మరి వీటిని మనం తుడిచివేసుకుంటే, వీటి నుంచి మనం విడుదల పొందుకుంటే దేవుడి యొక్క ఆత్మ కార్యములు, ఆత్మ ఫలములు మనకు దొరుకుతాయండి. వీటిని వదిలిపెట్టమంటున్నాడు దేవుడు. మరి అమ్మ అవన్నీ అన్నిట్లో ఏదో ఒకటి ఉంటుందమ్మా అని అనుకుంటున్నారా? సరే, నువ్వు బలహీనుడివి, దేవుని సహాయము నువ్వు అడుగు. ప్రభువా, ఈ పరిస్థితి నుంచి నేను బయటకు రాలేకపోతున్నా, ఇదిగో ఈ బలహీనత నాలో ఉంది, దయచేసి నాకు సహాయం చేయని దేవుని సహాయం నువ్వు కోరుకుంటే, ఏ బలహీనత నుంచి నువ్వు విడుదల పొందుకోలేకపోతున్నావో దేవుడు తప్పకుండా నీకు సహాయం చేస్తాడు. నువ్వు పూర్తిగా వాటిని వదులుకున్నప్పుడు నీవు ఆత్మఫలములు కలిగి ఉంటావు. ఆత్మఫలములు చదువమ్మా. అయితే ఆత్మఫలం ఏమనగా, అమ్మా, దేవుడు కోరుకునేవి ఇవి. ఇంతవరకు చదువుకున్నవి సాతాను సంబంధం. అవన్నీ సాతానుగాడు ఏదో ఒకటి నీలో ఉంచాలని ఆశపడతాడు. నేను ఇందాక చెప్పాను కదా, మన లోపల మనం పర్మిషన్ ఇస్తేనే వస్తాడండి. చాలామంది బంధిస్తూ ఉంటాడు. అప్పుడే సాతాను అనుకుంటాడు, ఎప్పుడో యేసయ్యనని చితగ్గొట్టేసాడు, ఇంకా బంధిస్తున్నారేంటి అంటాడు కదా. ఎందుకు? ఆల్రెడీ యేసయ్య దాని తలను చితగ్గొట్టేశాడు. కానీ మనం ప్రార్థించినప్పుడు, ఏకీభవించి ప్రార్థించినప్పుడు బంధించమన్నాడు. మనం బంధిస్తూ ఉంటే వాడు అనుకుంటాడు, అయ్యో ఇంకా బంధిస్తున్నారా నన్ను, యేసయ్య ఆల్రెడీ నన్ను చితకు తొక్కేశాడు. హల్లెలూయా. కానీ వాక్యానుసారంగా మనం ప్రార్థన చేస్తూ ఉంటాము. సరే, ఇలాంటి ఏవైతే మరి శరీర కార్యములు ఉన్నాయో
వాటి నుంచి మనం మొదటిగా విడుదల పొందాలండి. నీకు అభివృద్ధి కావాలనుందా? ఆశీర్వాదం రావాలనుందా? అద్భుతాలు దేవుని సన్నిధిలో చూడాలనుందా? అయితే శరీర కార్యములకు ఫుల్ స్టాప్ పెట్టాల. మనం అవి ఇవి రెండు కావాలనుకున్నాం అనుకో, అది దేవుని గ్రంథంలో లేదు. నువ్వైతే లోకానుసారంగా అన్నా బ్రతుకు, లేదా దేవుని బిడ్డగా అన్నా జీవించు. ఏదో ఒకటి ఎన్నుకో. నువ్వు దేవుని బిడ్డవా కాదా? ఇప్పుడు దేవుని బిడ్డవేనా? 100%. అవునా? ఎస్. దేవుడు తన స్వరక్తం ఇచ్చి మనల్ని కొన్నాడు. రక్తము ధారపోసి నిన్ను కొన్న దేవునికి ఈ మాత్రం నువ్వు త్యాగం చేయలేవా? దేవుడు చెప్పిన మార్గంలో నడవలేవా? దేవుని కంటే గొప్పయా ఇవన్నీ? నీకు ఇవన్నీ కూడా దేవుని కంటే గొప్పగా కనబడుతున్నాయా? దయచేసి ఆత్మఫలములు కలిగి మనం బ్రతకాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. చదవమ్మా. అయితే ఆత్మఫలమేమనగా, అయితే ఆత్మఫలములేవనగా ప్రేమ, ప్రేమ, సంతోషము, సంతోషము, సమాధానము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. ఇవి 9 ఫలములండి. మనలో ఏ ఫలములు మనం కలిగి ఉన్నామో దేవుని సన్నిధిలో మనము ఇంకా ఈ ఫలములు మనం కలిగి ఉండాలని దేవుణ్ణి అడుగుదాం. ఎందుకంటే మరి దేవుడు కొన్ని విడిచిపెట్టమన్నాడు, కొన్ని మనము కలిగి ఉండాలి. మరి ఆత్మ ఫలములు మనం కలిగి ఉండాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. అందులో మొదటి స్థానం దేనికి ఉందండి? ప్రేమ. సెకండ్ సంతోషం. ప్రేమ, సంతోషం, ఇవి లీడింగ్లో ఉన్నాయి. హల్లెలూయా కదా. మనం ఎంతమంది అది కలిగి ఉన్నాం? దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు గనుకే తాను ఉండాల్సిన స్థానం వదులుకొని మన కోసము ఈ భూమిపైకి వచ్చాడు. నిన్ను నన్ను రక్షించడానికి తన స్థానం వదులుకొని భూమిపైకి వచ్చాడండి. దేవుడు అలాగా మనల్ని ప్రేమిస్తున్నాడు. అంతగా మనల్ని ప్రేమిస్తున్న దేవుడు. కాబట్టి మనము శరీర కార్యములకు దూరం అయినప్పుడు ఆత్మ కార్యములు మన ఎడల దేవుడు నెరవేరుస్తాడు. హల్లెలూయా. యోబు గ్రంథము 22వ అధ్యాయము 21 నుంచి 23 వరకు చదువుకుందామండి. యోబు చక్కగా మనకు అభివృద్ధి రావాలంటే మనం ఏం చేయాలా? ఇంతవరకు మనం చదువుకున్నాం. గలతీయులకు రాసిన పత్రికలో కొన్ని విషయాలు మనము వదిలిపెట్టాలి, కొన్నిటిని మనము మరి మన జీవితాలు అన్వయించుకోవాలని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. యోబు గ్రంథము 22, దయచేసి 22వ అధ్యాయంలో 21 నుంచి చదువుకుందాం. ఆయనతో సహవాసము చేసిన ఎడల నీకు సమాధానము కలుగును. ఎవరితో సహవాసం చేయాలండి? ఆయనతో, దేవునితో సహవాసం. నీకు సమాధానం కావాలి కదా. కుటుంబంలో శ్రమల నుంచి విడుదల పొందాలా, కుటుంబంలో నెమ్మది కావాలా, కుటుంబంలో శాంతి సమాధానం నీకు కావాలా. దేవుడు ఏమంటున్నాడో తెలుసా? ఆయనతో సహవాసం చెయ్యి. దేవునితో సహవాసం చేయడం అంటే అనుదినము వాక్యము చదవడము, ప్రార్థించడము. కుటుంబ ప్రార్థన ఉందండి? కుటుంబ ప్రార్థన ఉందా? గృహ కూడికలు ఉన్నాయా? కొందరు మానుకున్నట్టుగా నువ్వు మానుకోవద్దని హెబ్రీ పత్రికలో ఉందండి. మానుకోవద్దు, అనుదినం ప్రాక్టీస్లో ఉంచు. మీరు గృహ కూడికలో మరి కుటుంబ ప్రార్థన చేసుకోండి. అనుదినం కుటుంబ ప్రార్థన చేసుకోండి. అనుదినం దేవుని సన్నిధిలో నడవండి. అనుదినం ఒక వాక్యం చదువుకోండి. ఒక చక్కని పాట పాడుకొని మీరు కుటుంబ సమేతంగా ఒక చక్కని వాక్యము, మరి కీర్తనల గ్రంథమా, సామెతల గ్రంథమా, మనకు అర్థమయ్యే వాక్యాలు మనం చదువుకొని అనుదినం దేవుని సన్నిధిలో నువ్వు ఆనందించినట్లయితే అద్భుతంగా నువ్వు సహవాసం కలిగి ఉంటావు. ప్రేమ నీ కుటుంబంలో స్వతంత్రించుకుంటావు. హల్లెలూయా. ఆటోమేటిక్గా అందరి ఎడల మనం ప్రేమ కలిగి ఉంటావు. ముఖ్యంగా మన కుటుంబంలో ఒకరిని ఒకరు మనం అర్థం చేసుకుంటాం. గొడవలు ఎక్కడొస్తాయండి? అర్థం చేసుకోలేకపోవడం వల్లే గొడవలు మొదలవుతాయి. ఎవరు అక్కడ మెయిన్ రీజన్? ఎవరు? సాతానుగాడు. ఎందుకో తెలుసా? నీవు నీ కుటుంబము సంతోషంగా ఉండడము వాడికి ఇష్టము లేదు. నువ్వెప్పుడు గొడవ పడాలి, నువ్వెప్పుడు దుఃఖంతో ఉండాలి, నువ్వెప్పుడు మరి బాధల్లో ఉండాలి. ఇవన్నీ వాడు క్రియేట్ చేస్తాడు మనకి. వాటి నుంచి విడుదల పొందాలంటే కుటుంబ ప్రార్థన చాలా అవసరం అండి. నేను ప్రతిసారి మీకు చెప్తా ఉన్నాను,
కదా. కుటుంబ ప్రార్థన లేకపోతే ఎన్నో సమస్యలు మనము చూస్తూ ఉంటాం. మరి చూడండి, ఆయనతో సహవాసము చేసిన ఎడల మనకేం దొరుకుతుంది? మీరే చెప్పాలి అందరూ. సమాధానము. హల్లెలూయా. హల్లెలూయా. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ. ఆయనకి ఇష్టమైన వాళ్ళకు సమాధానం ఇస్తాడంట. హల్లెలూయా కదా. నువ్వు దేవునికి ఇష్టంగా ఉంటే నీ కుటుంబంలో సమాధానం వస్తుందండి. నువ్వు అనుదినం ప్రార్థన చేస్తే, దేవునితో సహవాసం కలిగి ఉంటే, ఖచ్చితంగా నీవు దేవునితో సహవాసం కలిగి ఉంటే నీవు సమాధానం పొందుకుంటావు కదా. మొదటిగా ఏం నేర్చుకున్నాం చెప్పాలి మీరు? భయపడొద్దు, నేను నీకు తోడుగా ఉన్నా. సెకండ్ పాయింట్, సంపూర్ణమైన సంతోషము దేవుని సన్నిధిలో ఉందండి. మరి అభివృద్ధి ఉంది. ఓకే, మరి ఇంకా థర్డ్ పాయింట్ ఏం చదువుకున్నాం? గలతీయులకు రాసిన పత్రికలో మరి కొన్ని మనం విడవాల్సి ఉన్నాయి. శరీర కార్యాలు విడిచిపెడదాం, ఆత్మ ఫలములు పొందుకుందాం. మరి ఈ పాయింట్లో నీకు సమాధానం కావాలని నువ్వు ఆశపడితే దేవునితో నువ్వు సహవాసం చెయ్యి. కుటుంబ సహవాసం ఉండాలి, సంఘ సహవాసం ఉండాలి, గృహ సహవాసం ఉండాలి. ఈ అన్ని సహవాసములు మీరు కలిగి ఉంటే సమాధానము తప్పకుండా మనకు దొరుకుతుందండి. మరి ఇక్కడ ఏమంటున్నాడు చూడండి, నీకు సమాధానం కలుగును, అలాగున నీకు మేలు కలుగును. హల్లెలూయా. సమాధానంతో పాటు మేలు కూడా పరిగెత్తుకొని వస్తుంది. అర్థమైందా? ఎప్పుడు నీవు కుటుంబ ప్రార్థన, నీ సహవాసము ఎడతెగక దేవునితో ఉన్నట్లయితే నీకు సమాధానం కలుగుతుంది. అలాగే దేవుడు నీకు మేలు చేస్తానంటున్నాడు. ప్రియమైన బిడ్డ, నువ్వు మేలుకరమైన జీవితం జీవించాలని ఇష్టపడుతున్నావా? ఈరోజే మొదలు పెట్టండి. ఇంతవరకు మీరు కుటుంబ ప్రార్థనలు చేశారా చేయలేదా నాకు తెలియదు, కానీ ఈ రోజు నుంచి నువ్వు ఒక్కదానివి ఉన్నావా? నో ప్రాబ్లం, ప్రార్థన మొదలుపెట్టు. నిన్ను చూసి నీ పిల్లలు నీ దగ్గరకు వస్తారు, నిన్ను ఫాలో అవుతారు వాళ్ళు. మీరు అనుకుంటారు మా పిల్లలు సరిగా అర్థం చేసుకుంటారో లేదో. చిన్న పిల్లల్ని కూడా మీరు గమనించండి, మిమ్మల్ని చూసి వాళ్ళు నడుస్తూ ఉంటారు. మీరు ప్రార్థన చేస్తే వాళ్ళు కూడా ప్రార్థన చేస్తారు, మీరు మోకరిస్తే వాళ్ళు మోకరిస్తారు, మీరు వాక్యం చదివితే వాళ్ళు కూడా. మీరు గమనిస్తారా? చిన్నపిల్లలు ఇదిగో వీళ్ళు ఇక్కడ కూర్చొని తిప్పేస్తూ ఉంటారు పేజీలు. అంటే వాళ్ళకు అంటే పెద్దలు ఏం చేస్తారో వాళ్ళు ట్రై చేస్తారనమాట. సో మీరు అనుకోవద్దు, చిన్న పిల్లలకు మీరు నేర్పాల్సిన అవసరం లేదు. మీరు ప్రార్థన చేయండి, ఆటోమేటిక్గా వాళ్ళు నేర్చుకుంటారు. నువ్వు వాక్యం చదువు, వాడికి రాకపోయినా వాడు ఏదో ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఎందుకో తెలుసా? నిన్ను చూసి ఫాలో అవుతాడు. నీ కుటుంబంలో కుటుంబ ప్రార్థన ఉందనుకోండి, అద్భుతమైన జీవితం అండి. కుటుంబంతోనే మొదలవుతుంది సమాధానము, కుటుంబంతోనే మొదలవుతుంది సంతోషము, కుటుంబంలోనే మొదలవుతుంది ప్రేమ. కాబట్టి మొదటిగా కుటుంబ ప్రార్థనలు మొదలు పెట్టండి. ఇది కడవరి గడియ, ఎవరిని మృంగుదునా అని సాతాను తిరుగుచున్నాడండి. ఎందుకంటే కుటుంబంలో గలిబిలి చేయాలని, అండర్స్టాండింగ్ లేకుండా చేయడము, ఒకరికొకరు పడకుండా చేయడము వాడి ఇంటెన్షన్. కాబట్టి మీరు దాని నుంచి దూరం కావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అందరూ మరి ప్రార్థన చేయండి, ఏకీభవించి ప్రార్థన చేయండి. భార్య భర్తలు కలిసి ప్రార్థన చేయండి. ఒకవేళ భర్త ఉద్యోగములు ఉంటే భార్య పిల్లలను పెట్టుకొని మీరు ప్రార్థన చేయండి. వారు కూడా లేరు, సమయానికి నీకు దొరకట్లేదు అనుకుంటే నువ్వు మొదలుపెట్టు. నిన్ను చూసి నీ పిల్లలు, నీ భర్త కూడా మోకరిస్తాడు. హల్లెలూయా. మొదటిగా నీవు చేయడము మొదలుపెట్టు. నువ్వు బాధపడకు, ప్రార్థన చెయ్యి. ఆటోమేటిక్గా దేవుడు అందరినీ, నీ కుటుంబాన్ని నీకు సమకూరుస్తాడు. హల్లెలూయా. కాబట్టి మనకు సమాధానం దొరుకుతుంది, దేవుడు మేలు కూడా చేస్తాడు. కాబట్టి నీవు దేవునితో సహవాసము మర్చిపోవద్దు. ఇంకో నెక్స్ట్ పాయింట్ ఇక్కడ చదువుకుందాం. ఆయన నోటి ఉపదేశమును అవలంబించుము. ఆయన మాటలను నీ హృదయంలో ఉంచుకొనుము. హల్లెలూయా. ఎక్కడ ఉండాలంట? ఈ చెవి నుంచి అవుట్ కదా, ఇన్ అండ్ అవుట్ కాదండి. దాన్ని ఎక్కడ దాచుకోవాలా? హృదయంలో దాచుకోవాలా. ఇప్పుడు చెప్పిన మాటలు నేను పాయింట్స్ ఎందుకు చెప్తున్నాను? మీకు గుర్తుపెట్టుకోవాలని చెప్తున్నాను. మీరు పాయింట్ వైజ్ దాన్ని గుర్తుపెట్టుకుంటే మీకు అది బై హార్ట్ అయిపోతుంది ఈజీగా. మరి ఇక్కడ చూడండి, దేవుడు అంటున్నాడు, ఆయన నోటి ఉపదేశమును అవలంబించుము, ఆయన మాటలు నీ హృదయంలో ఉంచుకొనుము. సర్వశక్తిని వైపు నీవు తిరిగిన ఎడల నీ గుడారంలో నుండి దుర్మార్గమును
దూరము తొలగించిన ఎడల నీవు అభివృద్ధి. కొన్ని పాయింట్స్ కదా దేవుడు ఇక్కడ చెప్తున్నాడు. నీ కుటుంబంలో కొన్ని దేవునికి ఆయాసం కలిగించేటివి ఉన్నవంట కదా. ఏమో చెప్పలేము, సీరియల్ చూస్తున్నారేమో కదా, కొంతమందికి అలవాటు కదా. నేను కూడా చూసేదాన్ని ఒకప్పుడు, నాట్ నౌ, ఎప్పుడో వన్స్ అపాన్ ఎ టైం, దాదాపుగా 28 years బ్యాక్. మరి నేను చెప్తున్నాను కదా, అంటే ఆ సమయం రాగానే అట్రాక్ట్ చేస్తుంది అనమాట. అబ్బా టైం అయిపోతుంది, తొందరగా చేసేసుకుంటారు, పనంతా ముగించేసుకొని ఆ టైం కొరకు ఎదురు చూస్తూ ఉంటారు. మరి దేవుని టైం కోసం ఎప్పుడైనా ఎదురు చూస్తున్నారండి? అమ్మో మందిరానికి వెళ్ళాలి, త్వరగా వెళ్ళాలి, పాటలు పాడాలి, వాక్యం చదవాలి అనే ఆశ ఉందండి? లోకానుసారమైన వాటికి ఎంత కుతూహలం మనం చూపిస్తున్నాము, దేవుని పని కోసం ఎంత వెనక్కి లాగుతున్నాడు కదా సాతాను. మనం అర్థం చేసుకోవాలా, ఇందులోనే మన దీవెన మనం పోగొట్టుకుంటున్నాం. ఇక్కడ ఏమంటున్నాడంటే యోబు భక్తుడు, చూడండి నీ కుటుంబంలో ఏదైనా దేవునికి ఆయాసం కలిగించేది ఉందేమో, ఆ దుర్మార్గతను చూడండి. ఇక్కడ అంటున్నాడు, నీ గుడారములో నుండి దుర్మార్గమును దూరముగా తొలగించిన ఎడలా. నువ్వు ఒక్కదానివే కాదు, నీ భర్త, అందరూ స్త్రీలు గమనించాలా. నీ కుమారుడు ఎటు వెళ్తున్నాడు, నీ భర్త ఎటు వెళ్తున్నాడు, మరి వాళ్ళు ఏం చేస్తున్నారు, నువ్వేం చేస్తున్నావు? ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు మోడల్గా ఉండాలి వాళ్ళకి. నువ్వు ప్రార్థన చేయడం మొదలుపెట్టి వాళ్ళను నువ్వు చెప్పాలి. నేను చెయ్య, మరి రండి అందరం చేద్దాము, నేను మాత్రం అనుకుంటే జరగదండి. నేను చెప్పేది ఒక్కటే, అందరం కూడా దేవుని సన్నిధిలో నిలబడాలి, మనం ప్రార్థించాలి. మరి ఇక్కడ దుర్మార్గము అనంటే దేవునికి ఆయాసం కలిగించేది ఏదో. ఇంట్లో మనం సీరియల్ చూస్తున్నామా? దేవుడు అన్నీ చూస్తాడండి. చాలామంది మేమేం చూడమంటారు కానీ చూస్తారు కొంతమంది. ఆ చిన్న విషయం కోసము దేవుడిచ్చే అద్భుతమైన దీవెన ఎందుకు పోగొట్టుకుంటారండి? అంటే యూ డోంట్ హ్యావ్ సెల్ఫ్ కంట్రోల్ అన్నమాట. మీకు టెంప్టేషన్లో ఈజీగా పడిపోతున్నారు మీరు. అంటే సెల్ఫ్ కంట్రోల్ అనేది మీకు లేదు. సమయం రాగానే మీరు చూడాలని ఆశ కలిగిస్తున్న దుష్టుణ్ణి మీరు జయించలేకపోతున్నారు. నువ్వు ఆత్మఫలములు కలిగి ఉండి దేవుని వాక్యం నీలో నిలిచి ఉంటే నువ్వు తప్పకుండా బలముగా నిలబడతావు, ఆ శోధను నువ్వు జయిస్తావు. దుర్మార్గమును తొలగించాలట. అర్థమైందా? దుర్మార్గం అంటే దేవునికి ఇష్టం లేని పనులు ఇంకేమైనా ఉన్నాయేమో. మనుషులము కదా, బలహీనులము కాబట్టి దేవునికి ఆయాసం కలిగించేది ఏది ఉన్నా దాన్ని దూరం చేస్తేనట